గంగానది భారతీయులకు కేవలం ఒక నది మాత్రమే కాదు, అది ఒక పరమ పవిత్రమైన దైవస్వరూపం. గంగానది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి హిమానీనదం వద్ద గోముఖ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఇక్కడ దీనిని భాగీరథి అని పిలుస్తారు. దేవనది పురాణాల ప్రకారం భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగభూమికి దిగివచ్చింది. శివుడు తన జటాజూటంలో గంగను బంధించి భూమిపైకి వదిలారని చెబుతారు. పవిత్ర జలం గంగాజలం ఎన్ని రోజులైనా పాడవదు. దీనికి కారణం అందులో ఉండే బ్యాక్టీరియోఫేజ్స్ అనే వైరస్లు. ఇవి నీటిలోని హానికర బ్యాక్టీరియాలను నాశనం చేసి నీటిని స్వచ్ఛంగా ఉంచుతాయి. ఇది సుమారు 2525 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అతి పొడవైన నదిగా గుర్తింపు పొందింది. ప్రయాణం ఇది భారత్ మరియు బంగ్లాదేశ్ దేశాల గుండా ప్రవహిస్తూ చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ను ఏర్పరుస్తుంది. జీవవైవిధ్యం గంగా నదిలో మాత్రమే కనిపించే అరుదైన గంగా డాల్ఫిన్లు, గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ ఉన్నాయి. ఇది భారతదేశ జాతీయ జలచరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.